ఒక్కొక్కసారి వస్తుంది అంటే 0 పెట్టుకోండి. అప్పుడప్పుడు వస్తోంది అని అనుకుంటే 1 చెప్పండి. ఫ్రీక్వెంట్ గా తరచుగా వస్తోంది అంటే మార్క్స్ 2 స్కోర్ ఇవ్వండి. సో హియర్ దిస్ ఈస్ ఫర్ యూ అండ్ దిస్ ఈస్ టోటల్లీ కాన్ఫిడెన్షియల్. డూ ఇట్ ఆనెస్ట్లీ యాజ్ ఇట్ ఈస్ సెడ్ బై యువర్ ప్రిన్సిపల్. నథింగ్ యూ షుడ్. ఒక స్టేట్మెంట్ ఉంది, ప్రపంచంలో మనల్ని మనం డిసీవ్ చేసుకుంటే మనల్ని హెల్ప్ చేసేవాడు ఎవరు ఉండరు. యూ షుడ్ బి ఆనెస్ట్ అట్లీస్ట్ టు అవర్ సెల్ఫ్. నథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్ రాంగ్. సో ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. ఇవేమి బోర్డు మీద పెట్టరు, ఇవి ఎక్కడా చూపించరు, మీకు మీరు తెలుసుకోవడానికి. సో దట్ యూ కెన్ మేక్ ఏ కరెక్షన్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని విషయాలు చెప్పనండి, డాక్టర్ ఏమన్నా అనుకుంటాడేమో అనుకుంటే డాక్టర్ కెనాట్ ప్రిస్క్రైబ్ యూ ద రైట్ మెడిసిన్. The prescription will not be complete. So you have to tell those things honestly, and it is only to know yourself. That's all. So you answer all these statements. ఇక్కడ ఇచ్చినటువంటి 25 స్టేట్మెంట్స్, ప్రతి స్టేట్మెంట్ కూడా నేను తెలుగులో చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి sometimes you may understand or you may understand it in different way. Hence I will go through this 25 quickly. Nothing, don't think too much about that. Whatever the feeling and whatever the thought you got regarding that statement, you put a mark against that. So how, so is it given, is it computer based, sir, or are they doing it manually? If they are doing it manually, take a white paper and put the question number and write the score against that statement. So whenever you are putting 2, you write down the statement also, for not for all. So let me say that yes, you can give, you can give. Yes, present మీరు చెప్పిన విధంగానే అది వాళ్ళు వైట్ పేపర్ మీద ఆ స్టేట్మెంట్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మాన్యువల్ గా చేసుకుంటారు మేడం. ఓకే, లాస్ట్ లో మేము దాని లింక్ ఇస్తాం వాళ్ళకి. ఆ లింక్ లో వాళ్ళు జాయిన్ అయ్యి ఆ ఆప్షన్స్ అన్ని కూడా వాళ్ళకి ఏవైతే అప్లై అవుతాయి అనుకుంటున్నారో వాటిని అక్కడ అడ్మిట్ చేసేస్తారు మేడం. ఆ ఫైనల్ సబ్మిషన్ మన దగ్గర ఆన్ రికార్డ్ సాఫ్ట్ కాపీ ఉంటుంది. ఓకే సార్, థాంక్యూ. సో ఐ విల్ గో ఇన్ మై ఓన్ వే. రైట్. ఒక్కసారి స్టూడెంట్స్ కి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మేడం. ఇవ్వండి. మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా మేడము ఒక్కొక్క స్టేట్మెంట్, అంటే టోటల్ 25 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 25 స్టేట్మెంట్స్ ఒక్కొక్క స్టేట్మెంట్స్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 0, 1, 2 అనేటటువంటివి మీరు ఆ స్టేట్మెంట్ నెంబర్ వేసుకొని నెంబర్ 1 అని వేసుకొని దాని ఎదురుగా ఆప్షన్ ని నోట్ చేసుకోండి. వైట్ పేపర్, పెన్ను మీ దగ్గర ఉంచుకోవాలి. తర్వాత ఇది అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఒక ఆన్లైన్ లింక్ ఇస్తాను, టెస్ట్ లింక్. ఆ లింక్ ని క్లిక్ చేసి దాంట్లో మీరు ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ మీకు అప్లై అవుతాయని సెలెక్ట్ చేసుకున్నారో వాటిని అక్కడ ఎంటర్ చేయండి, ఫైనల్ గా సబ్మిట్ చేయండి. ఓకే, all of you got the clarity? Anyone from MCOM first year or final year, can you respond? At least chat box lo okay pettandi. అంటే నేను పార్టిసిపెంట్స్ అందరినీ మ్యూట్ చేశాను అందుకోసమని. ఓకే, ఒక్కసారి మళ్ళీ 3 ఆప్షన్స్ గురించి ఒకసారి చెప్పి నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నాం. రైట్, జాగ్రత్తగా వినాలి పార్టిసిపెంట్స్ అందరూ, ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైము, గెస్ట్ టైము అంతా కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ వెరీ క్విక్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ విత్ ద సెల్ఫ్ అసెస్మెంట్ స్టేట్మెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు డాక్టర్ టి.డి. విమల గారు. Yes, I think you have understood what is that. I will quickly go to the statement. And you have to, ఇదొక్కటి నేను తెలుసుకోండి, రేర్లీ, అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ. అప్పుడప్పుడు, రేర్లీ అంటే ఎప్పుడైనా వస్తే 0 పెట్టండి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద స్టేట్మెంట్ అకేషనల్లీ, అప్పుడప్పుడు వస్తే 1, ఫ్రీక్వెంట్ గా తరచుగా దాన్ని ఫీల్ అవుతుంటే 2 పెట్టుకోండి. సో దట్ ఐ థింక్ యు అండర్స్టూడ్ దట్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫియర్ ఆఫ్ కంటాజియన్. అంటే ఇది ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు కోవిడ్ అండి. COVID-19
కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మాత్రం చెప్తున్నాను. ఫియర్ ఆఫ్ అంటే ఇది ఒక అంటువ్యాధి లాగా నాకు వస్తుంది అనేటువంటి ఒక భయము. ఇది ఒక అంటువ్యాధి లాగా నాకు వస్తుంది, ఫియర్ ఆఫ్ కంటేజియన్. ఈ భయము కానీ, ఈ ఆలోచన కానీ, ఈ పరిస్థితి మీకు ఎప్పుడైనా వస్తుంటే రేర్ గా పుట్ 0. అకేషనల్ గా వస్తే 1 పెట్టండి, ఫ్రీక్వెంట్ గా తరచుగా వస్తుంటే 2 అని పెట్టండి. ఫియర్ ఆఫ్ కంటేజియన్, ఇది ఒక అంటువ్యాధి అనేటువంటి భయం. నెంబర్ 2, వరీ అబౌట్ మై ఓన్ హెల్త్. ఈ పరిస్థితుల్లో నా ఆరోగ్యం ఏమవుతుందో అనేటువంటి వరీకి సంబంధించినటువంటి ఆలోచనలు. వరీ అబౌట్ మై ఓన్ హెల్త్. పుట్ ఏ మార్క్ రేర్లీ, అకేషనల్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ. ఇది మీరు అర్థం చేసుకొని ఉంటారు ఇప్పటికి. వరీ అబౌట్ మై ఓన్ హెల్త్. దెన్ థర్డ్ ఈస్ వరీ అబౌట్ మై లవ్డ్ వన్స్ హెల్త్. అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు, మీకు ఇష్టమైనటువంటి మీ ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందో అనేటువంటి వరి. ఇంట్లో వాళ్ళకి, మీ ఆరోగ్యం గురించి కాదు. అరే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏమవుతుందో అనేటువంటి వరి. అండ్ ది కంపల్సివ్ చెకింగ్ అండ్ రీఅష్యూరింగ్. మాటి మాటికి ఆలోచనలు వస్తూ ఉండడం, మాటి మాటికి నిమిషానికి ఒక్కసారి ఆలోచనలు వచ్చి కంపల్సివ్ చెకింగ్, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఏంటి జ్వరం వచ్చిందా, ఏంటి జలుబు చేసిందా, ఇలా కంటిన్యూస్ గా మాటి మాటికి చెక్ చేసుకునేటువంటి పరిస్థితిని ఎప్పుడు మీరు అనుకుంటూ ఉంటే, అప్పుడప్పుడు వస్తే 0, తరచుగా అనుకుంటుంటే 2 మార్కులు పెట్టుకోండి. తరచుగా అనుకుంటుంటే ఈ ఆలోచన మీకు వస్తుంటే 2 మార్క్స్ పెట్టండి. నేను 2 ఒకటే చెప్తున్నాను. తరచుగా మీకు ఇటువంటి ఆలోచన వస్తుంటే, యు ఆర్ రీచెకింగ్, జ్వరం వచ్చిందా, హెడేక్ వచ్చిందా, జలుబు వచ్చిందా అని ఇంట్లో తరచుగా చెక్ చేసుకుంటుంటే పుట్ ఏ మార్క్ 2. దెన్ 5th one is COVID related anxiety. COVID related anxiety. కోవిడ్ కి సంబంధించిన, కోవిడ్ నాకు వస్తుందేమో దానికి సంబంధించినటువంటి యాంగ్జైటీ. మీకు రేర్ గా ఫీల్ అవుతున్నారా, అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నారా, తరచుగా ఫీల్ అవుతున్నారా? ఎందుకని కోవిడ్ రిలేటెడ్ యాంగ్జైటీ అని పెట్టామంటే, ఇప్పుడు వీఆర్ సీయింగ్ చాలా మంది యూత్ లో కూడా సెకండ్ వేవ్ లో రావడం వల్ల ది అడల్ట్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ యాంగ్జైటీ రిగార్డింగ్ ద కోవిడ్. ఫస్ట్ దాంట్లో లేదు, ఫస్ట్ కోవిడ్ లో. సెకండ్ వేవ్ లో ఏమైందంటే యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ కోవిడ్, హెన్స్ కోవిడ్ రిలేటెడ్ యాంగ్జైటీ. అండ్ ద 6th one is హోప్లెస్నెస్ అండ్ సాడ్నెస్. హోప్లెస్నెస్ అండ్ సాడ్నెస్, నిరాశ, దిగులు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటే 2 మార్కులు. నిరాశ, దిగులు. దెన్ 7th one is not interested in things. I'm not interested in things, in doing something. I'm dull, I'm not interested in things. You can put 0, 1 or 2. Then hostility or anger. కోపం, తరచూ కోపం వస్తోందా? కారణమే లేదు, కొంతమందికి తరచుగా కోపం వస్తుంటుంది. తరచుగా కోపం వస్తోందా, లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా కోపం వస్తోందా? అసలు కోపము అకేషనల్ గా వస్తుందా? కోపం తరచుగా వస్తుంటే 2 మార్క్స్. దెన్ కమింగ్ టు ద 9th one, వరీ అబౌట్ డిక్రీజ్డ్ సోషల్ ఇంటరాక్షన్స్. డిక్రీజ్డ్ సోషల్ ఇంటరాక్షన్స్, వరీ అబౌట్ డిక్రీజ్డ్ సోషల్ ఇంటరాక్షన్. కోవిడ్ సందర్భంగా సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయినాయి. ఇఫ్ యు ఆర్ వరీయింగ్ అబౌట్ దట్, ఎప్పుడు దాని గురించి వరీ అవుతూ ఉంటే 2 మార్కులు, అప్పుడప్పుడు వరీ అవుతుంటే 1 మార్కు. దెన్ వరీ అబౌట్ ఫిజికల్ డిస్టెన్సింగ్. మనకేంటంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పక్కన ఉండడం, దగ్గరగా ఉండడం అనేది అలవాటు. సో ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ లేకపోవడం వల్ల, ఇఫ్ ఆర్ యు వరీయింగ్ అబౌట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే దూరంగా ఉండే, దగ్గరికి రావద్దు, 2 meters దూరంలో ఉండండి, ఇంట్లో వాళ్ళు కూడా 2 meters దూరంలో ఉండండి అని చెప్తోంది గవర్నమెంట్. సో అండ్ ఎక్స్పర్ట్స్. సో ఈ పరిస్థితిలో ఆర్ యు వరీయింగ్ అబౌట్ దట్? దెన్ వరీ అబౌట్ సోషల్ ఐసోలేషన్. సోషల్ ఐసోలేషన్ అంటే ఇప్పుడు మనం ఇది ఐసోలేషన్ వార్డ్స్, ఐసోలేషన్ లో హోమ్ ఐసోలేషన్స్ అలా ఉంచుతున్నారు. అలాంటివి యు ఆర్ ఆల్సో ఫీలింగ్ సోషల్ ఐసోలేషన్. ఆర్ యు వరీడ్ అబౌట్ సోషల్ ఐసోలేషన్? Then 12th one is worry about reduced
ఫ్రెండ్షిప్ రిలేషన్స్. ఈ కోవిడ్ టైంలో ఆర్ యు వరీయింగ్ అబౌట్ రెడ్యూస్డ్ ఫ్రెండ్షిప్ రిలేషన్స్? ఫ్రెండ్షిప్ రిలేషన్స్ తగ్గాయి ఎందుకంటే మనం కాలేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి. ఆర్ యు వరీడ్ అబౌట్ రెడ్యూస్డ్ ఫ్రెండ్షిప్ రిలేషన్స్? ఫ్రీక్వెంట్ గా వరీ అవుతుంటే 2 అని పెట్టండి, అప్పుడప్పుడు వరీ అవుతుంటే 1 అని పెట్టండి. తర్వాత వరీ అబౌట్ పోస్ట్పోన్మెంట్ అండ్ నల్డ్ క్యాంపస్ యాక్టివిటీస్. మీరు కాలేజీలకు వెళ్ళటం లేదు. There are number of campus activities used to be conducted earlier. From last 2 years, there is no campus activities. కాలేజీలో ఏం యాక్టివిటీస్ జరగట్లా. వరీ అబౌట్ పోస్ట్పోన్మెంట్, కొన్నిసార్లు జరిగినా పోస్ట్పోన్ చేస్తున్నారు, అసలు జరగట్లేదు. ఆర్ యూ వరీడ్ అబౌట్ ది క్యాంపస్ యాక్టివిటీస్? క్యాంపస్ లో యాక్టివిటీస్ ఏం లేవని వరీ అవుతున్నారా? దెన్ వరీ అబౌట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ హాస్టల్స్. హాస్టల్స్ వదిలి అందరినీ వెళ్ళిపోమన్నారు, హాస్టల్స్ లో ఎవరు ఉండటల్లా. ఆర్ యూ వరీడ్ అబౌట్, బికాస్ యు ఆర్ యూజ్డ్ టు స్టే ఇన్ హాస్టల్స్ అండ్ నౌ యు ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఆర్ యూ వరీడ్ అబౌట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ హాస్టల్స్? హాస్టల్ ని బలవంతంగా హాస్టల్ నుంచి పంపించేశారు ఇళ్ళకి అందరినీ. ఆర్ యూ వరీడ్ అబౌట్ దట్? దెన్ కమింగ్ టు ద 15th one, చేంజ్డ్ స్టూడెంట్ లైఫ్. మీ స్టూడెంట్ లైఫ్ అంతా అప్ టు బీకామ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫ్రమ్ లాస్ట్ 2 years ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఆర్ యూ వరీడ్ అబౌట్ చేంజ్డ్ స్టూడెంట్ లైఫ్? ఆర్ యూ వరీడ్ అబౌట్ చేంజ్డ్ స్టూడెంట్ లైఫ్? అండ్ a worry about change in daily routines. Are you worry about change in daily routines? Then coming to the 17th one, stress on academic uncertainties. అంటే మీకు పరీక్షలు ఇవాళ ఉన్నాయంటున్నారు, రేపు అంటున్నారు, అసలు లేవంటున్నారు, క్యాన్సిలేషన్ అంటున్నారు. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. యూ ప్రిపేర్ ఫర్ యువర్, ఎందుకంటే మీకు ఎందుకని చెప్తున్నానంటే యు ఆర్ ఇన్ ద ఎంకామ్ అండ్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ యువర్ అకాడమిక్ కెరియర్, వేర్ యూ ప్లాన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూ ప్లాన్ ఫర్ హైయర్ స్టడీస్. ఈ అకాడమిక్ అన్సర్టనిటీస్, ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి అకాడమిక్స్ అన్సర్టనిటీ, స్ట్రెస్ ఆన్ అకాడమిక్ అన్సర్టనిటీస్. దెన్ 18th is stress of more on online learning. Stress of more online learning is taking place, especially ఇవాళ ఫస్ట్ ఇయర్ లో చేరిన వాళ్ళకి మీరు ఫైనల్ ఇయర్ జరిగేటప్పటికి ఆల్మోస్ట్ మీ క్లాసెస్ అయిపోయినాయి. యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ యువర్ డిగ్రీ అండ్ ఆల్మోస్ట్ యు ఆర్ నాట్ ఈవెన్ బ్లెండెడ్. నౌ యు ఆర్ గెటింగ్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. ఆర్ యూ స్ట్రెస్ఫుల్ అబౌట్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ లెర్నింగ్? Online learning is unless you are focused, you cannot do online learning. Some students cannot do that. Are you feeling stressful on more on online learning? Then are you 19 is stress about my future. Na future ఏమవుతుందో, నేను ఏం నేర్చుకోవట్లేదు, ఆన్లైన్ లో రావటం లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్. ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలియదు. ఆర్ యూ స్ట్రెస్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యూచర్? దెన్ ఈ పరిస్థితిలో 20, ఈ పరిస్థితిలో ఐఎమ్ యూజింగ్ ఎక్సెస్ ఇంటర్నెట్ యూసేజ్. ఎక్సెస్ అంటే మామూలుగా ఇంటర్నెట్ యూసేజ్ అకాడమిక్ యాక్టివిటీస్ కే కాకుండా తోచినప్పుడల్లా ఇంటర్నెట్ మనం ఏం చేస్తాం, ఒకసారి గూగుల్లో మనకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లు, ఇంకా యూట్యూబ్లు అన్ని చూస్తుంటాం. ఆర్ యూ స్ట్రెస్ ఆఫ్ ఎక్సెస్ యూస్ ఆఫ్ ఇంటర్నెట్? ఎక్సెస్ యూస్ ఆఫ్ ఇంటర్నెట్ 20th. Then come to 21st one, worry about financial problems. Number of students are having financial problems because of lockdowns and family incomes reduced, and some of the temporary workers, contract workers are there, daily wages workers are there, whatever is that, the financial condition. Because are you worried about the financial problems? ఇఫ్ ఇట్ ఈస్ ఎప్పుడు కానీ వరీగా ఉంటే, తరచుగా వరీ ఫీల్ అవుతుంటే 2 మార్క్స్ పెట్టండి, అప్పుడప్పుడు ఫీల్ అయితే 1 మార్క్ పెట్టండి. దెన్ ఫియర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ పరిస్థితిలో అంత ఎకానమీ అంతా డౌన్ లో ఉంటే నాకు ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారా పెట్టరా,
Are you fear of unemployment? Because endukante next meer elledi next stage is employment stage. You are all of you are planning for employment, majority of you. So ee paristhitilo unemployment ostundemo, unemployment ni face cheyalsi ostundemo ani bhayapadutunnara? Then coming to the 23rd one, lack of sleep. Nidra pattatam leda, lack of sleep. Then family related problems. Ante మీరు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు ఎక్కువ టైము, adults which you are not used. So are you facing any family related problems, like adapting yourself in the family atmosphere, in the family all through the day with your sisters, parents and all the things? And do you have any family related problems by staying at home? Then last one is your perceived anxiety. Ante anxiety enduko teliyadu, but you are feeling anxious. Perceived anxiety, enduko naku teliyakunda anxiety vastundi, tarachuga ala vastunte frequently 2 marks, and if it is occasionally 1, and if it is rare 0. So I think you have finished all this. Yes, is it over? I think one of you can say put a message, put a thing. Have you finished? Yeah. Now I will ask all of you. Yes. Now, okay, thank you. Now what you have to do is you have to add all the scores you put for these 25 statements. Add all the scores first. Add all the scores. This is 1 and 2, 25. It takes for not even 5 minutes, not even 2 minutes. You can add all the scores. If you were, and find out the total score. This is one aspect of that. Then put a tick mark on your paper for the questions where you put 2 marks. మీరు ఏ స్టేట్మెంట్స్ కి 2 మార్క్స్ పెట్టారో, ఏ స్టేట్మెంట్స్ కి 2 మార్క్స్ ఇచ్చారో వాటన్నిటికీ కూడా put a tick mark. Put a tick mark. Now, because your paper is with you, I will explain you what you did now. I think you have completed. If your total score, I'm giving you the analysis, each one of you should know about yourself. If the total score which you obtained for this statement is between 0 to 17, 0 నుంచి 17 దాకా ఉంటే మొత్తం టోటల్ స్కోర్, that means you are in a very low stress level. If your score is from 0 to 17, you are in a low stress level. Then if your score is between 18 to 35, between 18 to 35, 18 నుంచి 35 లోపల మీకు ఏ నెంబర్ వచ్చినా టోటల్, you are experiencing average stress, medium or average stress. If it is between 18 to 35, you are experiencing average stress. If your score is from 36 to 50, 36 నుంచి 50 లోపల కానీ ఉంటే మీ టోటల్ స్కోరు, you are experiencing high stress. You are experiencing high stress. So this is the conclusion. I feel that most of you will be in the average stress level, or some may be at the low level stress also. And I feel few people will get high stress level, because all of you are attending the classes and doing all the things. I feel that you are not at a high level of stress, but you are having, most of you might be having average level of stress. Average level of stress you are experiencing. You are later you can find out what you think about yourself only. Don't think about the class. What is your score and how much you got? And then this is one part of the questionnaire. Then
For some of the questions, you put 2 marks and you have just put a tick mark against those statements. Tick mark pettaru, కొన్నిటికి 2 marks ఇచ్చారు. ఏ స్టేట్మెంట్స్ కి అయితే 2 marks ఇచ్చారో those are your stressors. అంటే స్ట్రెస్ ని కలిగించేటువంటి అంశాలు అవి మీకు, అవి స్ట్రెస్సర్స్. దేనికి 2 marks ఇచ్చారో those are the items which are creating stress. కాబట్టి మనకు ప్రిస్క్రిప్షన్ ఈ ఐటమ్స్ కి ఇచ్చుకోవాలి. ఇవి 2 ఉన్నా 3 ఉన్నా వీటికి you have to give a prescription how to address those things, how to address those items, because I am feeling like that, how to address them. And this, I think this is clear. And after that I will tell you from statement 1 to 8. Thus from statement 1 to 8, they are related to COVID related, pandemic related anxiety, stress. From statement 1 to 8 are pandemic related stress, and from 9 to 16 are social relations related stress. Social relations related stress from 9 to 16. From 17 to 20 is academic stress. 17 to 20 is academic stress you are feeling. And from 21 to 25 is, that is your personal stressors, personal stress. I think all of you are clear about this. In which area you are feeling stressful is one thing, and in that area what are the stressors. So by now you understand, number 1, your level of stress, whether it is low, average or high. This is the first thing you understood about yourself. And the second thing is, what are the stressors which are creating, what are the items which are creating stress to you. And the third thing is the area of stress you are feeling, whether it is in social relation or whether it is your personal level. So by this, I think each one of the students have understood about themselves. So have you understood? So all these things. Yes, ma'am. Okay, good. Thank you very much. Thank you. Now just, so by this, yes, good. I'm happy. So I think you are clear about this. Now you know your position of stress level and stressors. మీ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంది, స్ట్రెస్సర్స్ ఎంత ఉంది. ఏంటంటే యూజువల్లీ usually this is usual గా high stress అనేది ఉండదండి. But whatever is the level of stress, and the stressors might have impacted you on your well-being, physical, psychological and social well-being. ఏ లెవెల్లో ఉన్నా కూడా, especially for you, the students who are doing first year MBA and first year MCOM, means you are at the exact time is very important. Yesterday only I am discussing with Lalita also about the importance of time for a student. This age, when from 20 to 25, is a very critical and very peak age for settling themselves, either for employment or settle their lives. 20 to 25 and 26. After that, that is all of you in the MCOM or MBA are in that age group. Every single point is very important. You should address every single point which is obstructing your growth and well-being. This is very important. This is important. ఎందుకంటే ఈ టైంలో మనకి చిన్న పాయింట్ కూడా, as you know that the every second is important, time is very important. If you lose time during this period, you don't get it, you can't settle yourself after 26. This is a competitive world.
don't very competitive world with umpteen number of opportunities. Many opportunities are there. You don't find these many opportunities earlier, provided you have to work, focus, and face the neck-to-neck competition. Neck-to-neck competition అనగానే అదేం భయపడాల్సింది, స్ట్రెస్ క్రియేట్ చేయాల్సింది కాదు. You go on preparing. You don't waste your time. Prepare yourself. That's all. You might be having దీనికి ఏమి అక్కర్లేదు. You need not have an extraordinary intelligence. You can be average at your intelligence, but use the time properly. Time management is the very effective thing. Time management bold and seminarlu bold and ichesuntaru, but think about yourself. Every minute is precious, and every minute you have to invest for the settlement of yourself, for your employment, or improving your skills for getting an employment. Improving your skills for getting an employment, or using your skills for getting an employment. Nothing. Skill is the capital of the present society. Skill is the capital, and your knowledge is the power. Knowledge లేకుండా స్కిల్స్ ఉంటే లోయర్ లెవెల్లో సెటిల్ అవుతాం. నాలెడ్జ్ తో కలిసిన స్కిల్స్ ఉంటే యూ విల్ గెట్ సెటిల్డ్ అట్ వెరీ గుడ్ పొజిషన్. నాలెడ్జ్ ఇస్ పవర్ and your skills are your capital. If you are having both, you can settle very well. And the very important thing is the time. నేను ఎప్పుడో తర్వాత చదువుతానండి, తర్వాత నేర్చుకుంటానంటే, however skillful you are after 26 or 27, you don't find that opportunities. People want, ఎందుకంటే this is a changing society where every industry and everybody wants the adults which can shift frequently. Who can shift frequently? Only the younger generation will shift to the new things very quickly. So they want the people between 20 to 25 only. పెద్దవాళ్ళు ఎందుకు వద్దంటే షిఫ్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. If it is between this age, so that's why use this time preciously. For that, this program is, if at all you are having any little amount of stress regarding some of that thing, you have to overcome and get yourself settled. Okay. So now I will tell you the second part of this session is, I think you all of you understand about your stress levels. Don't worry about that. Stress as మనకి ఏమున్నాయో మనకు తెలిస్తే మనం పోగొట్టుకోవాలి. తెలియదు మనకి ఏమో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకుంటాం కానీ దేని వల్ల తెలియదు. స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు అనుకుంటాం కానీ కొన్ని స్ట్రెస్ ఆడుతుంది. చాలా మంది నాకేం స్ట్రెస్ అండి అంటాం. వీ డోంట్ యాక్సెప్ట్ వీఆర్ స్ట్రెస్ఫుల్. అది పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎలా ఉన్నారండి, ఏమన్నా బాధపడుతున్నారా అంటే, లేదు నేను బ్రహ్మాండంగా చాలా బాగున్నా అంట. విచ్ ఈస్ ది సోషల్ టాబు. We don't say that we are suffering, but remember that every individual is having their own share of suffering, own share of worry. Every individual, వాళ్ళ పరిస్థితుల్లో వరి లేని వాళ్ళు ఎవరు లేరు. In their own way, everybody is having their own share of worry and stress. So remember that. But who is responsible for your success is, remember it, you are responsible. Nobody is responsible for your success or for your life. మీరు లైఫ్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, యువర్ చాయిసెస్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. వీళ్ళ వల్ల మాకు ఇలా వచ్చింది, నో, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ జస్టిఫికేషన్. It won't help you anyway. You are responsible for your success. Remember it, for life. మీరు తీసుకున్న చాయిస్ తప్పవచ్చు, మీరు యూజ్ చేసినటువంటి టైం మేనేజ్మెంట్ తప్పవచ్చు, మీరే రెస్పాన్సిబుల్. పిల్లలు చెప్తుంటారు, ఫలాని కారణం వల్ల మావాడు కోవిడ్ వల్ల మావాడు బాగా చదవలేకపోయాడండి అంటే, ఇస్ ఎనీబడి ఈజ్ హెల్పింగ్ యూ? ఆ మాట పేరెంట్స్ అంటారు, కానీ పేరెంట్స్ అన్నందువల్ల యూ డోంట్ గెట్ ఎనీథింగ్. పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. అది కాదు ఇంపార్టెంట్. యు ఆర్ రెస్పాన్సిబుల్. ఎస్, కోవిడ్ మీకు ఒక్కళ్ళకే కాదే, ప్రపంచం అంతా వచ్చింది. Let us come to the technique. So what another important thing I am telling you is, you are responsible, your success and your choices are responsible, your time management is responsible, and you personally you are responsible how you manage. దీని వల్ల, ఈ కాలేజ్ వల్ల, ఈ టీచర్ వల్ల, ఈ పరిస్థితి వల్ల nothing will help you in life. And you have to do it on time. పరీక్ష అయిన తర్వాత చదువుకుంటానంటే ఎంత ఉపయోగమో, మీరు 25-26 years అయిన తర్వాత ఎంత నేర్చుకున్నా కూడా యువర్ ఫస్ట్ స్టెప్, యువర్ సెటిల్మెంట్ విల్ బి డిలేడ్.
కాబట్టి యూస్ దిస్ 5 or 6 years time very preciously. మొత్తం లైఫ్ లో ఇది ప్రెషస్ టైం ఫర్ యువర్ 80 years of settlement. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఫర్ ఎవర్. ఇది స్పెండ్ చేయడం కాదు, ఇది ఎంత ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటే అంత బాగా. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ బి వెరీ సీరియస్, వర్రీడ్ అండ్ స్ట్రెస్ఫుల్. యూ కెన్ బి అసలు ప్లెజెంట్ గా ఉంటే తప్ప మనం ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ స్ట్రెస్ లేకపోతే when you are in a tranquil condition only we can learn anything. Unless you enjoy learning, you will enjoy learning only if you are in a tranquil position. Tranquil means you are in a peaceful position, you are in a enthusiastic. Unless you are enthusiastic you can't learn anything. Enthusiasm comes only when you are peaceful and when you are happy. మనం నేర్చుకునేది ఎప్పుడు కూడా ఎంథ్యూజియాజం ఎప్పుడు వస్తుందంటే మనం హ్యాపీగా ఉంటేనే ఎంథ్యూజియాజం వస్తుంది. దట్ ఈస్ ద బేస్ ఫర్ యువర్ లెర్నింగ్. సో ఇంకా నెక్స్ట్ మీరు అన్ని వేసుకున్నారు, మీకు తెలిసింది కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు ద వాట్ అబౌట్ ది హౌ డు యూ మేనేజ్ యువర్ స్ట్రెస్. దెన్ వీఆర్ కమింగ్ టు ద థింగ్. జస్ట్ half an hour left and I will tell you how you have to manage your stress. So I will give you a little bit of introduction because this is related to the pandemic related stress we are addressing. Let us understand briefly about what happened, since as Lalita madam has given you all the history of how it happened. But let me say a few things about this pandemic, what happened during that period and what is the thing. It is a pandemic, it is a world global crisis which occurred not only exclusively to Indians or to you or to other people. All entire globe experienced this pandemic effect. It is health related pandemic. This is not the first time the people of the globe are experiencing this global crisis. Earlier also many of the times, I can say for our plague is there, cholera, bird flu, like that many of the health related global crises occurred. People manage and people come out of that, and again the restructuring of the society occurred. Similarly, this is also even sometimes economic crisis also occurred. Economic crisis, sometimes world war. All these are the global crises, not related to one person, or when there is a crisis throughout the globe, it has an impact on the individual also. Similarly, సొసైటీలో ఏం జరుగుతున్నా దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా ఉంటుంది. నాకేంటి ఎక్కడో ఎవరికో కోవిడ్ వచ్చింది కదా నాకెందుకు అంటే ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ us. ఏం ఇంపాక్ట్, ఇన్ని రోజులేనా కాదు. సో ఇది జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. సో రిమెంబర్ దట్ దిస్ టూ విల్ పాస్, దిస్ టూ షల్ పాస్. ఇది ఉండదు. మొన్న పాత క్రైసిస్ ఎలా పోయినాయో దిస్ టూ షల్ పాస్, ఇది కూడా ఉండదు ఎక్కువ రోజులు. దిస్ విల్ డిసపియర్. This is not a permanent thing. Keep it in your mind. This is important. Okay. Permanent thing కాకపోయినా మనకి ఇప్పుడు కోవిడ్ మన ప్రెషస్ టైంలో వచ్చింది కాబట్టి we have to address it. మనకి ఇదేంటి కీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ వచ్చింది. సో we have to address it. Even though it is precious, it is not, even if it goes, it is not permanent. We have to address it. ఎట్లా అడ్రస్ చేయాలి అంటే మనం ఇది ఎక్కువ రోజులు ఉండదు. దీని కోవిడ్ వల్ల వచ్చే పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటో చూస్తే, ఆఫ్టర్ ద పాండమిక్ you all of you know that the entire economy collapsed, not only in India, everywhere in the world. ప్రపంచంలో ప్రతి చోట కూడా ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. అగైన్ కొలాప్స్ అయితే సొసైటీ ఈజ్ అ డైనమిక్ స్ట్రక్చర్. ఇట్ వోంట్ స్టే లైక్ దట్ ఫర్ ఈవెన్ ఎ మినిట్. ఇట్ జస్ట్ స్టార్టెడ్ రీకూపింగ్, restructuring and regaining and again rebuilding the society, which occurred. We went back to 2002 level of economy, and I think I'm not confident about this. There are many economists are there. I have seen only this is only the paper news. I am not authentic to say about the economy, but still I'm just telling you that the economy went back to 2002 level, and again it is recouping back nowadays. కాబట్టి ఎకానమీ పోయిన ఎకానమీ అట్లాగే ఉండదు. దిస్ సొసైటీ is not started, it rebuilding and restructuring of the society takes place. So restructuring లో when the building is again we are building the new building కట్టుకునేటప్పుడు bold and opportunities ఉంటాయి. Similarly
You are in the condition where the opportunities are more, but with different skills. You అట్లాగే కట్టుకోమండి, బిల్డింగ్ కూలిపోతే మళ్ళీ ఇల్లు అట్లాగే కట్టుకోం, మార్చుకుంటాం, కొత్త ప్రొవిజన్స్ తెచ్చుకుంటాం. కోవిడ్ ని కూడా మన ఇంట్లోకి కోవిడ్ కూడా రాకుండా ఉండేటట్టుగా ఇల్లు కట్టుకుంటాం. We will restructure, and similarly in that new skills and new people are required. Hence I'll tell you again, be positive. You are having number of opportunities provided you are alert to the society. సమాజానికి అలర్ట్ గా ఉండాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను కాలేజీకి వస్తున్నానండి, ఇంటికి వెళ్తున్నాను, బుక్ చదువుకుంటున్నాను, మేడం చెప్పిందంత ఫుల్ గా రాస్తున్నాను, మొత్తం ఎస్ఎల్ రాస్తున్నానంటే సరిపోదు. వేర్ యు ఆర్ లివింగ్, యూ షుడ్ బి అలర్ట్ టు ది సోషల్ నీడ్స్. సొసైటీకి ఏం కావాలి, దాన్ని నేను ఎలా నేర్చుకోవాలి, హౌ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. దట్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది కాబట్టి ఇక్కడ మనకి ఏం ఇబ్బంది లేదు. పాండమిక్ పోయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ద సెకండ్ థింగ్, ఇక్కడ పాండమిక్ వచ్చినప్పుడు, బికాస్ ఐఎమ్ అగైన్ అడ్రసింగ్ ఆన్ ద స్ట్రెస్ పార్ట్ ఆఫ్ ద పాండమిక్ వచ్చినప్పుడు, బికాస్ ఆఫ్ ది పాండమిక్ there are two types of reactions occurs in the people. One is the reactive people are there, and proactive people are there. There are two types of people you will come across. ఒక ఈవెంట్ జరగంగానే the reactive people, they react to the condition, they react to that, and they say they become they experience anger, anxiety, and they say that everything collapsed, I can't do anything, everything is, so they think negatively, just they react emotionally. Emotional ga pandemic ni react avutaru. These are one type of people. There are other type of people who are proactive people. Proactive people are those, they are visionaries. Mundu చూపు ఉన్న వాళ్ళు proactive people అంటే. The plan the day, the plan for the yes, the plan the day and the plan for the future. They do whatever is needed during this pandemic time. But రెండేళ్ళు మంచి టైం వచ్చింది, I need not dress up and go to the college, I need not waste time, I can read here itself, I can plan, I can put my goals and I can reach that. Proactive people are those who use some benefit in the calamity. కెలామిటీలో బెనిఫిట్ చూసేవాళ్ళు ప్రొయాక్టివ్ పీపుల్. సో ఇప్పుడు మీరందరూ కూడా యాజ్ స్టూడెంట్స్ అండ్ అట్ ద వెరీ ఇంపార్టెంట్ ఏజ్, యూ షుడ్ బి proactive. You should see the benefit of this pandemic. This being proactive is very, very important. Be proactive and try to set goals and prepare yourself. Set goals అంటే పాతకాలంలో లాగా సెట్ గోల్స్ అంటే నేను ఈ ఉద్యోగం అండి అని పెట్టుకుంటే కుదరదు. మీరు ఈ ఉద్యోగం అని పెట్టుకొని 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ ఉద్యోగాలు ఉండవు. సో వెరీ వెరీ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. సో యూ కెన్ డెవలప్ యువర్ స్కిల్స్. ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్, డెవలప్ యువర్ అండ్ డెవలప్ యువర్ నాలెడ్జ్. నాలెడ్జ్ స్కిల్స్, దిస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I told you already, it is one is the capital and other is the power. So be proactive. మళ్ళీ చెప్తున్నాను, మీరే రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, ఎవరి లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యువర్ డెసిషన్స్ డిసైడ్స్ యువర్ లైఫ్. సో బీ ప్రొయాక్టివ్. అండ్ సరే, ప్రొయాక్టివ్ గా ఉన్నామండి, సమ్ టైమ్స్ పీపుల్ మైండ్, స్టూడెంట్స్ మైండ్స్ ఆర్ సమ్ టైమ్స్ వీ విల్ రియాక్ట్. ఎంత రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా కండిషన్స్ ని బట్టి రియాక్ట్ అవుతాం. అవ్వకుండా, దిస్ ఇస్ హ్యూమన్, ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ టు రియాక్ట్. నేను ఇప్పుడు చెప్పాను కదా అని అసలు రియాక్ట్ అవ్వకుండా ఎవరైనా ఉండగలరా? నోబడీ కెన్ బి. ఇట్ ఈస్ న్యాచురల్ టు రియాక్ట్ టు ద పాండమిక్. సో ఈవెన్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో స్ట్రెస్ కూడా మనం రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు, మనం స్ట్రెస్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఏంటంటే, యూ హ్యావ్ టు బిల్డ్ రెసిస్టెన్సెస్. ఆ స్ట్రెస్ ని రెసిస్ట్ చేయడానికి యూ హ్యావ్ టు బిల్డ్ రెసిస్టెన్సెస్. అంటే దాని స్ట్రెస్ మన మీద పడకుండా, స్ట్రెస్ మన మీద పడితే, ఇందాక చాలా మంది చెప్పారు బిగినింగ్ లోనే, స్ట్రెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ డాక్టర్ మనీష్ అండ్ డాక్టర్ లలిత హ్యాస్ గివెన్ యూ దట్ స్ట్రెస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. వీటన్నిటి మీద ఉంటుంది. ఎలా ఉంటుందో చివరి ఒక్క స్టేట్మెంట్ చెప్తాను నేను. ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ థింగ్. కాబట్టి ఇంపాక్ట్ లేకుండా ఉండదు కదా.
ఈ ఇంపాక్ట్ ని పోగొట్టడం కోసం యూ హ్యావ్ టు బిల్డ్ అప్ రెసిస్టెన్సెస్. హౌ టు బిల్డ్ అప్ రెసిస్టెన్సెస్, అట్ వాట్ లెవెల్? Every level you have to build up resistances. I will tell you 4 important levels how you can build up resistances. First level is at physical level. Physical level, you have to build up resistances not to be impacted physically, mentally and socially. దీని ఇంపాక్ట్ మన మీద ఉండకుండా ఉండడం కోసం we have to develop resistance at physical level. ఏం చేయాలి physical level? మీకు అందరికీ తెలుసు, ఒక టైంలో అయితే యు ఆర్ ఇన్ ద మోస్ట్ ఎనర్జెటిక్ హెల్దియెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. 20 ఏళ్ళు ఉంటే ప్రపంచంలో ఆ స్టేజ్ లో ఉన్నటువంటి హెల్త్ ఏ వ్యక్తికి ఏ లెవెల్ ఏ స్టేజ్ లో కూడా ఉండదు, ఏ ఏజ్ గ్రూప్ లో కూడా ఉండదు. యు ఆర్ ఇన్ సచ్ ఏ హెల్దీ ఏజ్ గ్రూప్, సచ్ ఏ హెల్దీ ఏజ్ గ్రూప్. స్టిల్ బికాస్ ఆఫ్ ది పాండమిక్ యూ హ్యావ్ టు బిల్డ్ రెసిస్టెన్సెస్ దేర్. అంతకుముందు అసలు 20 ఏళ్ల వాళ్ళు ఆరోగ్యం అనే పదమే వింటే ఆరోగ్యం అనే పదం ముసలాళ్ళకి పిల్లలకి కానీ మాకేంటండి అనేవాళ్ళు. కానీ బికాస్ ఆఫ్ ది పాండమిక్ ది సిచ్యువేషన్ షిఫ్టెడ్. యూ హ్యావ్ టు డూ దిస్. ఇది ఏంటంటే అండి, క్లాస్ లెక్చర్ వింటే ఉపయోగం లేదు, డూ ఇట్. అన్లెస్ యూ డూ, యూ డోంట్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ లెక్చర్. ఫస్ట్ పని ఫిజికల్లీ. వాట్ యూ హ్యావ్ టు డూ ఫిజికల్లీ చాలా ఇంపార్టెంట్. రోజు వింటున్నారు ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ బూస్టర్ అని. మీరు వాట్సాప్ తీయండి, రోజుకు వేల మెసేజ్. అందరిది ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే ఇది రాదు. ట్రూ. ఎలా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి ఏంటి అంటే ఫిజికల్ లెవెల్లో వాట్ ఎవర్ ఎట్ ఫిజికల్ లెవెల్ యూ హ్యావ్ టు బిల్డప్. దీనికి ఏం చేయాలి అంటే ఏమీ లేదండి. యాజ్ స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్ సింపుల్ థింగ్. యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఇది ఏంటంటే పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక పార్ట్ గా పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అసలు అంతకు ముందు అక్కర్లా, కానీ ఇప్పుడు పెట్టుకోవాలి, గ్యారంటీగా పెట్టుకోవాలి. ఎందుకంటే బికాస్ దిస్ గ్రూప్ ఈజ్ ఆల్సో బికమింగ్ వల్నరబుల్ టు ది పాండమిక్. కాబట్టి ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ చేయాలి. సో దట్ ఇఫ్ యూ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద టాక్సిన్స్ విల్ గో అవుట్ అండ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్. మీ ఇష్టం వచ్చిన ఎక్సర్సైజ్ చేయండి, కానీ పాండమిక్ ఉన్న సిచ్యువేషన్స్ లో స్పెషల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు డూ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. బికాస్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆఫ్ దిస్ యూత్ గ్రూప్ ద లంగ్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. కాబట్టి పొజిషన్ బట్టి చెప్తున్నాను, ఇప్పుడు పరిస్థితుల్లో లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువ మంది యూత్ లో. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఏం చేస్తారు అనేది నేను చెప్పట్లేదు, మీరు ఎన్నో ఉన్నాయి. ఒకసేపు వాట్సాప్ తీస్తే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్. సో యూ have to do some breathing exercises every day to keep your body fit and improve your immunity system. Second thing, timely meals, timely sleep. Sleep is also very important to build up your immune system. Correct and నిద్రపోవట్లేదు అంటే something is wrong with you. Something is definitely wrong with you. So here you have to take food, timely food and timely sleep. These are the physical things you have to do to resist the for building up the resistance towards the pandemic as well as your health. And psychologically, this is one level. Physical level you have to do. At the psychological level, at mental level, what you have to do is you have to with your logic and reasoning, you have to understand the condition existing in the society. Mentally with your intellect, ఏంటి పరిస్థితి, ఏమవబోతోంది అనేది మీ లాజిక్ తో, రీజనింగ్ తో, ఇంటెలెక్ట్ తో యూ హ్యావ్ టు థింక్. నథింగ్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్ on us. So you have to think psychologically with your intellect, logically. The second addition, physical exercise చేయాలి, సైకలాజికల్ గా ఈ విధంగా ఆలోచించాలి. అండ్ thirdly, you have to take social support. పాండమిక్ కదా అని ఎవరితో మాట్లాడకుండా ఉండక్కర్లా. యూ కెన్ టాక్ విత్ దెమ్ ఆన్, మనకి సెల్ ఫోన్లు బోల్డ్ అని ఉన్నాయి. యూ కెన్ టాక్ విత్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు డూ ద సోషల్ సపోర్ట్ తీసుకోవాలి.
And again, you have to, when you can also take social support ante edana help kavalsina, you should be interconnected with your friends and all the people. And then you have to take spiritual support also. If you are, most of the Indians are spiritual, whatever the God, whatever you say, you have to pray. That gives us some strength. Spiritual support and rodanta prayer cheyamani nenu cheppatledu. At all levels, whichever is convenient, and more number of one, physical, psychological, social, and spiritual level, you have to take the help, and you have to do the build the resistances. This is one thing. And again, I will tell you other important thing. Social networking is very, very important at the pandemic times. So a lot of research is being conducted on this. What is the impact of social network, especially on the Medical Association of American Medical Association? They conducted research and they find out that the people with more number of diversified social networking are developing less number of what I just think, their immune system is high, and especially their research is on corona, heart diseases and artery blocks. They find less number of artery blocks and less number of heart problems because of the social networking. And everybody knows that the social networking boosts our immunity. That is also prevalent. You can see the what I can say, that low economic group people, where they are having lot of social networking. They are very much interconnected. Each one of the family is interconnected, and their immune system is very high in spite of their food habits and their habits. So that's why this is a other thing. And I will tell you one. Then the next third thing I want to tell you is about scheduling the day. This is the most important thing for students. I'll tell you again and again. You have to schedule the day. Means you have to make a time management. Ante edo chadivi aa time management, forget about that. You have to schedule the day from morning to evening, including some of the activities related to your family, for making yourself more enjoying activities, social net, talking with your friends, all the things which you will do. Your academic activities should be included. Your chatting with your friends. రోజంతా సిలబస్ వేసుకొని చదవడమే కాదు. సిలబస్ వేసుకుంటారు కదా, షెడ్యూల్ అనగానే పొద్దున ఈ పేపర్, సాయంకాలం ఈ పేపర్, మధ్యాహ్నం చదివేది ఉండదు, కానీ వేసుకుంటాం మనం షెడ్యూల్. బట్ దిస్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్. యూ హ్యావ్ టు make realistic scheduling. Realistic scheduling involves some breaks, spending time with your family members, talking with your friends, chit-chatting with your friends by phone, because we are not allowed to go out because of this curfew and all the thing. You can talk, you can enjoy, sometimes watching TV or sometimes your internet, and you schedule the day. Don't repeat the activities. The diversified activities itself reduces stress. ఒకటే పని చేస్తుంటే మనకి స్ట్రెస్ వస్తుంది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఈ ఫోన్ పట్టుకొని క్లాస్ అటెండ్ అవుతున్నా, లేకపోతే ఇంటర్నెట్ చూస్తున్నా, స్ట్రెస్ వస్తుంది. ఇన్ బిట్వీన్, మన కాలేజీకి వెళ్తే ఇన్ బిట్వీన్ బోల్డ్ అని ఉండేవి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ లేవు ఆన్లైన్ క్లాసుల్లో. యూ హ్యావ్ టు సిట్ అండ్ జస్ట్ లిసన్. కాబట్టి ఆ ఇన్ బిట్వీన్స్ డెవలప్. ఇన్ బిట్వీన్ సంథింగ్ యూ డూ, యూ చేంజ్ యువర్ యాక్టివిటీ. ఇట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇంపార్టెంట్. వీటన్నిటిలో కూడా మనకి స్ట్రెస్ ని తగ్గించేసి మన సైకలాజికల్ బూస్టర్స్ ఏంటంటే, there are two important things. This is also made by very recent research, and one important thing is, if you help others, it enhances our self esteem. మనం అందరికి హెల్ప్ చేస్తున్నాం కానీ హెల్ప్ చేస్తున్నామని అవేర్నెస్ లేదు మనకి. The awareness that I am helping somebody, I am giving a lecture, I am giving some information. This awareness gives me satisfaction. I have given a class and I went away and I forget about that. నేను చేశాను అనేది మీరు అనుకోవాలి. I helped my brother in doing his mathematics. అని మ్యాథమెటిక్స్ హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడంతో సరిపోదు, చేసేస్తుంటాం. దాన్ని మర్చిపోతే దాని ఇంపాక్ట్ మన మీద ఉండదు, సైట్ మీద.
ఎప్పుడు మన సైక్ మీద ఉంటుందంటే when you are aware of the helping activities whatever you are doing, అది ఈగో డెవలప్ చేసుకోవడానికి కాదండి. అబ్బో నీకు ఇంత చేశా నాకంత చేశానని ఈగో డెవలప్ కాదు ఇది. దర్ ఇస్ అ సటిల్ థింగ్ ఇన్ దిస్. if I feel I am helpful to somebody, it boosts my self esteem. Similarly, children, you go and help your brother, or because you are staying at home you help your mother. Help father ki em chestaro teliyadu. Help your mother in the kitchen work or domestic work. If possible, help your father also if necessary. And this helps. Oka chinna pani meer chesina, you will get lot of satisfaction. You do and enjoy, aware and enjoy the satisfaction. Helping others is very, very important. Helping others, that enhances our helping and awareing about the help. This is the second part is very important. Helping and awareing about the help definitely boosts our energy. Similarly, from May 17th to 23rd are వరల్డ్ కైండ్నెస్ వీక్. ఈ వీక్ అంతా కూడా వరల్డ్ కైండ్నెస్ వీక్ అని ఒకటి పెట్టారు. ఎందుకంటే ఓన్లీ టు ఎన్హాన్స్ అవర్ మెంటల్ హెల్త్. ఇది కూడా మెంటల్ హెల్త్ మనం హ్యాపీగా ఉండడం కోసమే. కైండ్నెస్ వీక్ May 17th నుంచి May 23rd దాకా ఏం చేస్తారంటే ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అన్నారు. ఏమి చేయరు, కైండ్నెస్ చూపించడానికి ర్యాండమ్ యాక్ట్స్ ఏది పడితే అది, ప్రతి యాక్ట్ కూడా మళ్ళీ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ విల్ మేక్ యూ ర్యాండమ్ యాక్ట్స్. ఎవరన్నా కనిపిస్తుంటే ఒక బీదవాడికి ఒక 10 రూపాయలు ఇచ్చావు, దట్ ఇస్ అ ర్యాండమ్ యాక్టివిటీ ఆఫ్ ఇస్తాం మనం, కానీ మర్చిపోకూడదు. ఐ డిడ్ సమ్ కైండ్నెస్. ఎవరన్నా పోతుంటే ముసలి వాళ్ళకి హెల్ప్ చేసాం, చేసుకోలేని వాళ్ళకి హెల్ప్ చేసాం. దిస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ కైండ్నెస్. దిస్ యాక్షన్స్ ఆఫ్ కైండ్నెస్ మన ఇండియాలో మనకి న్యాచురల్ గానే ఉంది, బికాస్ వీఆర్ కలెక్టివ్ గ్రూప్. కానీ వీ డోంట్ అవేర్ ఆఫ్ దట్. ఇఫ్ యూ అవేర్ అండ్ డూ దిస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ and helping others, this will definitely help you to boost your psyche. So, and finally, about last thing, I am going to close this. The positive thinking. Positive thinking is very, very important, which helps you. Meeku andarki telusu, there are our thought is important. Thought is responsible for our actions, for our health, for everything. Our thought is our థింకింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్. థింకింగ్, ఆలోచన ఉంటేనే పని చేస్తాం. ఆలోచనే మన పనులన్నిటికీ రెస్పాన్స్. ఆలోచనే మన వెల్బీయింగ్ అంతా రెస్పాన్స్. సో వీ విల్ గెట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్. ఎవరు ఎక్స్క్లూసివ్ గా పాజిటివ్ గానే ఎవరికి ఉండదు. ఎవ్రీబడి యూస్ టు గెట్ నెగిటివ్ థాట్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ థాట్స్. సో అయితే మనం ఒక్కటి కానీ తెలుసుకుంటే, సో థాట్, ఎవ్రీబడి నోస్ దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ మల్టీసెల్యులర్ animal like that. And we are having nearly 50 billion trillion number of cells in our body, and each cell has 1.47 volts of electricity. It consists of 1.45 volts of electricity each cell. If you count the total electrical, it will be more than 700 trillions of electricity. We are electrically totally charged. That we have to remember. And your brain, our thought process are electrically they changes. When you are having a negative thought, you might be knowing about the neurotransmitters which are between the neurons, which produces the toxins. Nenu details tellatledandi, a scientific names, hormones avani anosaram. Negative thoughts vachinappudu toxins neurotransmitters daggara release avutayi, which are responsible for reducing our immunity and for developing so many health hazards. When you are thinking negatively, oka negative thought vastunda rane raadu. Negative thought raakunda etla manishi etla unta vastayi. But continuous prolonged negative thought, continuous and prolonged negative thought leads this type of disorders. Coming to this second thing is regarding positive thoughts. If positive thoughts, these electrical changes occurs, and between the neurons they produce so many dopamine, oxytocin, like many hormones, which are just like protein like substances which enhances our strength. Positive ga unte hushar vastundi, energy vastundi, enjoyment vastundi. Positive ga unte ఏ వర్క్ అన్నా బాగా చేయగలరు, and our health will become, you will become very healthy.
So just I am concluding because the time is up. I will give you all the 5 things which I told you about managing your stress. One is being proactive and planning. Being proactive is one thing. And second thing is building resistances at all levels, physical, psychological, social, and spiritual levels. And thirdly, I told you about social networking. And fourth, scheduling the day. And fifth, I told you about changing and developing positive thinking. So with this, follow all this. Be aware of your acts. Be aware of your acts. Be kind. Be helping. That boosts our energy and make us more happy. ఎవరికన్నా ఏమైనా చేస్తే ఎప్పుడు కూడా రిసీవర్ won't feel the satisfaction. Only the giver feels the satisfaction. రిసీవర్కి ఎప్పుడు ఉండదు. రిసీవర్కి ఎప్పుడు ఉండదండి. చూడండి, ఇంట్లో మదరు చిల్డ్రన్ ఉన్నారు. మదర్ ఈజ్ ఎ గివర్ అండ్ చిల్డ్రన్ ఆర్ రిసీవర్. Who will get more satisfaction, mother or the children? Mother feels more happy because నేను ఇస్తున్నానండి. చిల్డ్రన్ ఎవరి కోసం ఇస్తారులే. Parents used to feel more happy because I are giving. At any situation, the givers, here also, the givers are the faculty and the management of the college who are very happy for giving this to you, and you should receive it. And I feel you should, I expect that you should also feel equally happy for receiving and change your life. And all the best to all the students. And again, I appreciate the management and the principal and my friend Lalita and Manish for giving me this opportunity to interact with you all. And thank you very much. So, thank you. Thank you, sir. Thank you very much. Manish sir, can I add a word here? Manish sir? Yeah. Spellbound session అని చెప్పొచ్చు మేడం, విమలా మేడం. నేను ఇందాక షోలే సినిమా ఇంటర్వెల్ అన్నాను కానీ నేను మారుస్తున్నాను ఇప్పుడు. ఇది బాహుబలి 1 ఇది. సో ఎవరు చంపారు అనేది అంటే హూ ఈస్ గోయింగ్ టు కిల్ ద నెగటివ్ థాట్, హూ కిల్ ద నెగటివ్ థాట్ అనేది బాహుబలి 2లో చూద్దాం. సో బాగుందండి, ఎక్స్ట్రాడినరీ. నేను చాలా సిన్సియర్గా నోట్ చేసుకున్నాను. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు మనీష్ సార్. సెక్రటరీ సార్, మీరు ఏదైనా మాట్లాడతారా? మనీష్ సార్, ఆర్ యు దేర్? మేడం, now thank you very much madam, thank you very much for your valuable inputs. Definitely our students are going to be benefited a lot with your inspiring and motivated inputs madam. And once again we are very much thankful to our management for giving us encouragement as well as support for organizing such type of events with a dynamic and visionary outlook. And our leaders, our secretary, honorable secretary sir C.H. Ramakrishna garu, and our honorable principal sir Dr. S.V. Ramana garu. Thank you Anita. And now I request Vaishnavi madam, assistant professor, Hindu College of Management, to propose a vote of thanks. స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వద్దు, లీవ్ అవ్వద్దు. మీటింగ్ మీకు అటెండెన్స్ లింక్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఫామ్ ని ఇవ్వడం జరుగుతుంది లింక్ రూపంలో. ఆ టెస్ట్ మీరందరూ అటెండ్ అయితే తర్వాత మీకు రికార్డెడ్ గా దాని గురించి మనం కాలేజీలో ఇంటరాక్ట్ అయినప్పుడు we will share the information. Thank you very much. Over to Vaishnavi madam. Sir, I think there is a problem from Vaishnavi madam's side, technical problem. Okay madam, can you? Okay sir. Now I request Dr. K. Lalita garu, Professor, Hindu College of Management, to propose vote of thanks on behalf of Vaishnavi Challa. Go to Lalita madam.
a privilege to offer a formal vote of thanks on behalf of the Managing Committee, Hindu College of Management, principal, staff, and students. మేడం కవాలన ఇక్కడ మాట్లాడుతున్నాను నేను ఈలో కొద్దిగా ఒక నిమిషం పక్కలేదు పర్లేదు అది నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. Manish sir, సారీ Manish sir, unmute చేసి. ఏం లేదు జస్ట్ ఇప్పుడే నేను కూడా కొంచెం ఒకసారి పర్సనల్ ఆబ్లిగేషన్. మనీష్ సార్ వాయిస్ వస్తుంది సార్. ఇప్పుడు దాకా ఏసీలో కూర్చొని ఉన్నాను, వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. మనీష్ సార్ మ్యూట్ చేయండి. ఏమో సార్ మనీష్ సార్ carry on. Okay sir. Really to say what our principal sir has said, really from morning, from the very moment of starting of this program to the end of madam's speech, I was also anxiously hearing each and every point which is really useful to us to be practically implemented to relieve from all the varieties of stress which we are facing now in this pandemic situation. I think really madam has given a good assessment test to all of us, including myself. I have also done the assessment test to know the stressors of me, because I am also a teacher who will be relieved from all these stresses to make a good lecture to the students. So it has also given me a great relief today. So I think all my students have utilized the program very well. At this outset, really, I would like to thank our principal sir for giving this kind of good opportunity to not only to the students, to all the faculty also. Thank you, Vimala madam. Really to say I have a very good association with madam, but we used to talk some things, but this kind of opportunity is really a good experience one to me also. I really thank all the departmental faculty who supported for the continuous smooth running of this webinar. And I must also thank Principal of PG courses, Dr. C.H. Subbarao sir, and also his faculty for supporting us in running this series of webinars during this pandemic situation. And particularly, I would like to say, really, my principal son, ఈ విషయంలో ఒకసారి నేను అంటే ఇది ముఖస్తుతి కాదు, just what is there in my heart I would like to express. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో స్టూడెంట్స్ స్టాఫ్ ఎవరు కూడా దాని గురించి పదే పదే ఆలోచిస్తూ మైండ్ అని అప్సెట్ చేసుకోకుండా ఉండటాని కోసం సార్ ఈస్ థింకింగ్ ఇన్నోవేటివ్ థాట్స్ టు మేక్ ఆల్ ఆఫ్ us టు బి యాక్టివ్. రియల్ గా చెప్పాలి అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవటం కానీ ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడంలో కానీ నేను కూడా ఒక నిమిషం చెప్పాలంటే నన్ను నేను కూడా మర్చిపోతున్న రోజులు ఉన్నాయి. సో నాకు ఈ కరోనా ఇవన్నీ కూడా ఏం గుర్తుకు రావటం లేదు నిజంగా చెప్పాలి అంటే. సో అటువంటి ఎన్విరాన్మెంట్ అనేది ఒక మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ గా క్రియేట్ చేసినందుకు స్పెషల్ గా మళ్ళీ వన్స్ అగైన్ ప్రిన్సిపల్ సార్ కి ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై థ్యాంక్స్, అండ్ ఆల్సో టు ఆల్ ది ఫ్యాకల్టీ, especially Manish sir for making arrangements of this program, and especially our dear loved ones that are the assets of and brand ambassadors of Hindu College of Management, that is our students. So I take this opportunity to thank once again all of us, and I request the students stay home and stay safe. Thank you. Over to Manish sir. Thank you, ma'am. Thank you very much. And a good comment from our student Bhanusri Chaudhary. What you told is absolutely correct. Thank you, Bhanu. Thank you so much, ma'am. All of our students were well satisfied, madam. Vimala madam, thank you once again for consuming your valuable time. Thank you. Manish sir. Thank you, ma'am. Thank you very much. Madam, live quiz run చేస్తున్నాం మేడం. అంటే మీకు if time permits. Vimala madam can leave the meeting, sir. Manish sir. Okay.
yes sir. Okay. అంటే Madam, మేడం Okay. బిజీ అయితే just relax Sir. only. ఓకే Thank you very much. Thank you very much. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. Thank you. Thank you. స్టూడెంట్స్ అందరికీ కూడా చాట్ బాక్స్ లో quiz.com అని ఒకటి లింక్ ఇచ్చామమ్మా. మీరందరూ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, అందులో ఆ లింక్ క్లిక్ చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా చాట్ బాక్స్ లో మీకు పోస్ట్ చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు quiz.com అని ఓపెన్ అవుతుంది. ఆ quiz.com లో మీకు ఒక 6 డిజిట్ కోడ్ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు. ఆ 6 డిజిట్ కోడ్ ని మీరు ఎంటర్ చేసుకోండి. 862678 862678 ఈ కోడ్ ఎంటర్ చేయండి. ఈ కోడ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు మేము ఇక్కడ టెస్ట్ స్టార్ట్ చేసాము. మనీష్ సార్ ఒకసారి కౌంటర్ చెక్ చేస్తారా సార్, పిల్లలకు ఓపెన్ అవుతుందో లేదో? చెప్పండి సార్. అదే ఆ లింక్ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి. Dear students, are you able to open the link? You can respond to me through chat box also. మీకు లింక్ ఓపెన్ అవుతుందా? Yes, sir, we can. ఫైన్. నో సార్. ఓపెన్ అవటం లేదా? లేదు సార్, ఒకసారి మళ్ళీ చెప్పమంటారా సార్ కోడ్? 862678. సార్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. లింక్ ఓపెన్ అవుతుందమ్మా, ఆల్రెడీ మన Yes, sir. స్టూడెంట్స్ అటెంప్ట్ Yes, కూడా sir. చేస్తున్నారు. కొంచెం నీ దగ్గర బ్రౌజర్ ఉందో లేదో చెక్ చేసుకో. శైలజ మాట్లాడుతున్నది. ఎస్ సార్. అంటే మేబీ బ్యాకప్ గా వీ నీడ్ గూగుల్ బ్రౌజర్ కావాలి కదా సార్ దీనికి. గూగుల్ బ్రౌజర్ లో నుంచి మనం పంపించిన లింక్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది సార్. అదే అంటే ఓపెన్ అవడానికి వాళ్ళ సిస్టమ్ లో ఏమైనా ఉండాలా? ఏం అవసరం లేదు సార్, మామూలు గూగుల్ ఉంటే చాలు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం చెప్పిన కోడ్ వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి సార్. అదే ట్రై చేయి శైలజ. నాకు రాలేదు కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడు. ఓకే సార్. క్లిక్ చేయి, ఓపెన్ అవుతుంది. సార్ దీని బేస్డ్ గా మనం వీళ్ళకి అటెండెన్స్ ప్లస్ సర్టిఫికేట్ ఇస్తామా సార్? మనీష్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము దీని బేస్డ్ గానే వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామా? ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటిదే మళ్ళీ రన్ చేస్తాం సార్. సో ఈ రెండిట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి అటెండెన్స్ లింక్ మొత్తం మ్యాచ్ చేసుకునే సర్టిఫికేట్ ఇస్తాం సార్. ఓకే. సో ఫార్ 31 స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ దేర్ ఆన్సర్స్ సార్. స్క్రీన్ షేరింగ్ లో 31 ప్లేయర్స్ అని కనబడుతుంది సార్. ఇప్పుడు 32 ఎంటర్ అయ్యారు సార్. 32 నేనే ఉంటాను. స్టూడెంట్స్ అందరూ కూడా మేము పంపించినటువంటి లింక్ ని క్లిక్ చేస్తే మీకు అక్కడ కోడ్ నెంబర్ అడుగుతుంది. జాయినింగ్ కోడ్ 862678 అనేటటువంటి కోడ్ ని మీరు ఎంటర్ చేయాలి. మీకు కన్వీనియన్స్ కోసము నేను ఈ స్క్రీన్ షేరింగ్ కూడా చేస్తున్నాను. ఇది కోడ్ నెంబర్ పైన కనబడుతుంది. ఏ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేశాడు అనేటటువంటిది కూడా ఇక్కడ లీడర్ బోర్డ్ పొజిషన్ కూడా తెలుస్తుంది మనకి. మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ షేరింగ్ లో.
స్టూడెంట్ కూడా అక్కడ పొజిషన్ కనబడుతూ ఉంటుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఏ ఏ ఆప్షన్ కి ఇస్తున్నారు అనేటటువంటిది కూడా. Are you comfortable? I hope 35 the number has increased. మీకు కావాలి అంటే నేను ఇంకొకసారి కూడా లింక్ ని పోస్ట్ చేయమంటే చేస్తాను ఇప్పుడు. నథింగ్ టు వరీ అబౌట్ దట్ ఇన్ ద చాట్ బాక్స్. గ్రూప్ లో పోస్ట్ చేయరా సార్? మన మన ఎంబీఏ స్టూడెంట్స్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నానమ్మా, అది కూడా చూసుకోండి. సార్ ఈ చాట్ బాక్స్ కొద్దిసేపటి తర్వాత కూడా ఓపెన్ అవుతుందా సార్? మీరు వాట్సాప్ గ్రూప్ లో వేస్తే ఆ క్విజ్ ది అంటే ఇక్కడ నేను ఎండ్ చేయనంత వరకు ఓపెన్ లోనే ఉంటుంది సార్. సో వన్స్ ఇఫ్ వి ఎండ్ ఆర్గనైజర్స్ కనుక ఎండ్ చేస్తే ఆగిపోతుంది సార్. ఆగిపోతుంది. స్టూడెంట్స్ ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలుసమ్మా ఆల్రెడీ. మేము చాట్ బాక్స్ లో అది మొత్తము అంటే స్క్రీన్ షాట్స్ మొత్తం తీసేసాము. సో ఎవరు బయట వాళ్ళు ఎవరికి కూడా ఈ లింక్ ని ఇప్పుడే షేర్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు దీన్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమిటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు దాన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎంబీఏ గ్రూప్ లో అండ్ ఎంకామ్ గ్రూప్ లో పోస్ట్ చేశానమ్మా, చూసుకోండి ఒకసారి, లింక్ వచ్చింది. ఇంకో వన్ మోర్ థింగ్ సార్, బై ఛాన్స్ ఏదైనా ఎవరైనా స్టూడెంట్ కి లింక్ ఓపెన్ ఒక క్విజ్ లో పార్టిసిపేట్ చేయలేకపోతే టెక్నికల్ రీజన్స్ వల్ల, బట్ వాళ్ళు ఎవరైతే అటెండ్ అయ్యారో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తర్వాత తీసుకుంటాం సార్. దే నీడ్ నాట్ వరీ అబౌట్ ది సర్టిఫికేట్ పార్ట్. ఎస్ సార్, ఎస్ సార్. అటెంప్ట్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ గ్రూప్స్ లో, మన వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఈ లింక్ నేను పోస్ట్ చేశానమ్మా. మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్. సార్ ఇక్కడ మన ఈమెయిల్ ఇవ్వాలా సార్? సార్ నేమ్ ఒక్కటి ఇవ్వచ్చు సార్, లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు. చాలా అడుగుతాం సార్, హౌ యు ఆర్ యూజింగ్ క్విజ్ అట్ స్కూల్, అట్ బిజినెస్, పర్సనల్ యూస్ ఇవన్నీ. అదే కోడ్ ఎంటర్ చేశారా సార్? లాగిన్ అని అడుగుతాను సార్. కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అని అడుగుతాను. అక్కర్లేదు సార్, పైన కోడ్ అనేసేయండి సార్. నేను ఇప్పుడు ఆన్ చేశాను, గూగుల్ అనేసేయండి. అవును, అంటే లాగిన్ టు క్విజ్, చూస్ అన్ అకౌంట్. అక్కర్లేదు సార్, పైన స్టార్టింగ్ వచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ ఎంటర్ కోడ్ అని ఉంది సార్. ఎంటర్ ఏ జాయిన్ కోడ్ అని. బ్యాక్ వచ్చేయండి సార్ ఒక్కసారి. ఎంటర్ కోడ్. ఎస్ సార్, 862678 సార్. జాయిన్ ఏ గేమ్ అంటే అదేనా సార్? ఇంకా ఎస్ సార్. వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఐ హోప్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఓపెన్ అయింది అని అనుకుంటున్నాం అమ్మా. ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే మన MBA గ్రూప్ లోకి వచ్చి అందులో నుంచి జాయిన్ అవ్వండి. మీరు క్రియేట్ అకౌంట్ అలాంటి వాటికి ఏం క్లిక్ చేయొద్దు. పైన టాప్ రైట్ లో ఓపెన్ అయిన తర్వాత ఈ myquiz.com ఎంటర్ కోడ్ అని ఉంటుంది, అక్కడ కోడ్ ఎంటర్ చేయండి చాలు. కోడ్ నెంబర్ కావాలి అంటే మీకు స్క్రీన్ షేరింగ్ లో నేను డిస్ప్లేలోనే ఉంచాను. సో ఫార్ 59 members started giving their responses. దాంట్లో ఆల్రెడీ 25 క్వశ్చన్స్ కి కూడా వాళ్ళ రెస్పాన్సెస్ ని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇచ్చేయడం జరిగింది. కొంతమంది 24K ఇచ్చారు. మీకు ఆల్రెడీ అక్కడ డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ని ఆప్షన్ ని సబ్మిట్ చేశారనేది. అమ్మా వైష్ణవి మేడం, ఓకే. జ్యోత్స్న ప్రియ, SS జ్యోత్స్న ప్రియ. వైష్ణవి మేడం, is it okay for you? గై తిలోత్తమ, ఏదైనా డౌట్ ఉందా మేడం? వైష్ణవి మేడం, జ్యోత్స్న ప్రియ, ఆర్ యు అటెంప్టింగ్? సార్ ఆల్రెడీ కంప్లీట్ అయింది సార్. ఎవరిదమ్మా? జ్యోత్స్న ప్రియదా? కానీ ఇక్కడ లీడర్ బోర్డ్ లో పొజిషన్ రాలేదమ్మా. సార్ 4th పొజిషన్ వచ్చింది సార్ నాది ఇందాక. లేదమ్మా, అసలు నీది ఇంకా 0 చూపిస్తోంది ఇక్కడ మాకు. ఒకసారి మళ్ళీ క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంటర్ చేయండి. ఓకే. జస్ట్ అంటే ఇది ఫస్ట్ టైం మనము అంటే మీకు ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తుంటే అట్లా ఫీల్ అయి ఉండొచ్చు అమ్మా. ఏముండదు, యాక్చువల్గా సింపులే. కాకపోతే నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్ గా యుల్ బి ఫీలింగ్ కంఫర్టబుల్. మనం గనక ఓన్ గా ఇలాంటివి ఏమైనా టెస్ట్ కానీ క్విజ్ కానీ రన్ చేయాలి అనుకుంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయాలి. జూమ్ ప్లాట్ఫామ్ లో ఎలా చేస్తున్నాం అట్లా. అదర్వైజ్ ఈ కోడ్ యూస్ చేసి మనం డైరెక్ట్ గా జాయిన్ అయిపోయి వీ కెన్ గివ్ ద ఆప్షన్స్. Present 67 players are there, and players in the sense participants are there. Out of that 42 participants have completed that. This is the latest position, just for your kind information. Sir, నేను కూడా ఫినిష్ చేశాను. Okay, thank you very much. 37th ర్యాంక్ వచ్చింది సార్. Four participants completed giving their responses.
ఎస్ లావణ్య. సార్ మీరు సబ్మిట్ చేస్తున్నారా రెస్పాన్సెస్? సబ్మిట్ అయింది సార్. లేదమ్మా, మాకు ఇక్కడ లీడర్ బోర్డ్ పొజిషన్ లో 0 కనబడుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే సార్. చెల్లా వైష్ణవి మేడం, ప్లీజ్ రెస్పాండ్. షేక్ ఖతీజా బేగం, 0 responses. Please respond once if you have any doubts. Okay ma. Students ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. Definitely we are here to help you. మీ హాల్ టికెట్ నెంబర్స్ తో ఎంటర్ అయితే ఇంకా బాగుండేది. అయినా నో ప్రాబ్లం, మాకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కాబట్టి we can identify the students. Am I audible, sir? Manish, sir? Yes, sir. Yes, sir. Hello. Hello, sir. వస్తున్నాయి సార్. 20 క్వశ్చన్స్ ఆగిపోయింది సార్. ఆగిపోయిందా సార్? కావాలంటే లింక్ ని మళ్ళీ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి కదా సార్? ఎస్ సార్. అంటే రెజ్యూమ్ ఇప్పుడు 20 క్వశ్చన్స్ అయిపోయినాయి సార్. నేను రెజ్యూమ్ అటెంప్ట్ అని నొక్కితే సార్ జాయినింగ్ అంటుంది, కానీ యూ హ్యావెంట్ యూజ్డ్ స్ట్రీట్ సేవర్ ఎట్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్. నాట్ నో అంటే అర్థం చేసుకోవట్లేదు సార్. మీది యాక్చువల్ గా ఇక్కడ లీడర్ బోర్డ్ మీద నేమ్ కూడా రాలేదు సార్. మీరు ఏదైనా రమణ ఎస్ అని పెట్టాను సార్. ఓకే సార్. ఎస్ సార్. ఇక్కడ 19 క్వశ్చన్స్ మీవి అటెంప్ట్ అయినట్లుగా కనబడుతుంది సార్. చేసేటప్పుడు ఈ సమస్య వస్తుంది. సరే సార్.
మాట్లాడారమ్మా. Do you want to share something? ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. Lavanya, Sailaja, Sharmili Sheikh, VSL Divya. Divya, have you joined twice? Itluri Gayatri. So far, you have not given any attempt. Sir, join ayan sir. సార్ జాయిన్ అయ్యాం సార్. సార్ నేను జాయిన్ అయ్యా, అదేంటో మధ్యలో ఆగిపోయింది. ఒక పని చేయమా, బ్యాక్ వెళ్ళిపోయి మన వాట్సాప్ గ్రూప్ లో లింక్ ఉంది కదా, అది ఫ్రెష్ గా క్లిక్ చేయండి. చేసి 862678 అనేటటువంటి కోడ్ ని మీరు ఎంటర్ చేయండి. ఆ కోడ్ లో చేసి క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఇచ్చేయండి. సార్ ఆల్రెడీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చేసాను సార్. 25 క్వశ్చన్స్ కి. ఎవరమ్మా మాట్లాడేది? లావణ్య సార్. మీది ఇక్కడ లీడర్ బోర్డ్ పొజిషన్ లో అయితే 0 ని చూపిస్తుందమ్మా. సబ్మిట్ కొట్టలేదా? కొట్టాను సార్. రాలేదు మరి, అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్. ప్లీజ్. I'm listing out the names once again. Challa Vaishnavi madam. Tarvata students SS Josna Priya, S Lavanya, Sailaja, Sharmili Sheikh and VSL Divya. మీరు ఒక్కసారి ఇది చెక్ చేసుకోండి అమ్మా. మీ లీడర్ బోర్డ్ పొజిషన్ లో మాకు ఇది రావడం లేదు. విఎస్ఎల్ దివ్య 2 సార్లు జాయిన్ అయినట్లుగా కనబడుతుంది. ఒక దాంట్లో ఏదైతే మీ స్కోరు మీరు ఇస్తారో దాని నుంచి రెండోది డిలీట్ చేస్తాం మేము. ఎడ్లూరి గాయత్రి. షర్మిలి సార్. సార్ చెప్పండి. మీది వచ్చేసింది సార్, అయిపోయింది, కంప్లీటెడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. నాది కంప్లీట్ అయింది సార్. లీడర్ బోర్డ్ పొజిషన్ 3 అని నాకు వచ్చింది, కానీ అక్కడ నా నేమ్ కనపడట్లేదు. మధురిమా సార్. లేదమ్మా మీది. మధురిమా అఖిల కంప్లీటెడ్ అమ్మా. ఓకే ఓకే సార్. అంటే టైమ్ ఆఫ్ కంప్లీషన్ ని సీనియారిటీగా తీసుకుంటాం. ఓకే ఓకే సార్. సార్ ఐ ఆల్సో కంప్లీటెడ్ మై టెస్ట్ సార్. అక్కడ ఎస్ఎస్ జోస్న ప్రియ ఆల్రెడీ ఉంది, ఆన్సర్ ఇచ్చినట్టు 25. మరి అడిషనల్ గా సార్ కంప్లీటెడ్ అని పడుతుంది సార్, మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకోమని అంటుంది సార్. వద్దమ్మా అయితే జోస్న ప్రియ మీరు మళ్ళీ చేయొద్దు. ఆల్రెడీ కంప్లీటెడ్ అని కనబడుతున్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ చేయవద్దు. ఓకే సార్. చెక్ చేసుకోండి. స్క్రీన్ షేరింగ్ లో నేను లీడర్ బోర్డ్ పొజిషన్ చూపిస్తున్నాను. దాంట్లో కంప్లీట్ అవ్వని వాళ్ళు కంప్లీట్ చేయండి. 79 players total. Now I am posting the attendance link also. Sir, good afternoon, sir. Good afternoon. Sir, కొంచెం స్లోగా స్క్రోల్ చేయండి సార్. స్లోగా స్క్రోలింగ్ చేయాలి. ఓకే రైట్. చూసుకోండి నేమ్స్. చాట్ బాక్స్ లో నేను అటెండెన్స్ లింక్ ఇస్తున్నాను మీకు. అటెండెన్స్ లింక్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి.
గూగుల్ ఫామ్ వస్తుంది. చాట్ బాక్స్ లో అటెండెన్స్ లింక్ పోస్ట్ చేసామమ్మా. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ కంప్లీట్ ద అటెండెన్స్ ఫామ్ అండ్ సబ్మిట్ చేయండి. ఈ పేర్లు చూసుకున్నారా? నెక్స్ట్ కొంచెం మళ్ళీ స్క్రోలింగ్ చేస్తున్నాను. లీడర్ బోర్డ్ పొజిషన్ చూసుకోండి. చెప్పమ్మా. ఎవరు సార్? గోపి సార్. నాకు ఎవరు మాట్లాడేది? గోపి సార్. చెప్పమ్మా. సార్ నాది కంప్లీట్ అయింది మరి. ఓకే అమ్మా, కంప్లీట్ అయితే ఓకే. ర్యాంక్ వచ్చేసి 44 చూపిస్తున్నది. సరే అమ్మా, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఇంకొక 5 minutes లో స్క్రీన్ షేరింగ్ సార్ నాది కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే అమ్మా. పేరు? షర్మిలి. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. Last 5 minutes we are going to stop the screen sharing.
బట్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు ఇంకొక 10 minutes టైము ఈ క్విజ్ ని ఆన్ లో ఉంచుతాను. మీరు ఇప్పుడు అనౌన్స్ చేసిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అటెంప్ట్ చేసేస్తే మాకు ఇక్కడ లీడర్ బోర్డ్ పొజిషన్ అనేది తెలిసిపోతుంది. స్క్రీన్ షేరింగ్ అయితే ఆపేస్తున్నాం ఇప్పుడు. యూ కంప్లీట్ యువర్ ఆన్లైన్ టెస్ట్. సార్, ప్రిన్సిపల్ సార్. హలో. Mas మనీష్ సార్. సార్, ఇంకా అయిపోయిందా సార్? ఇంకా అంటే టెస్ట్ అయితే రన్ చేస్తాను సార్. ఒక 10 minutes మన పిల్లలు మిగతా వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారనుకుంటున్నాం. సో విత్ యువర్ పర్మిషన్ మీరు ఓకే అంటే ఇది మీటింగ్ ఎండ్ చేస్తాను సార్. చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks to all the participants, student participants, faculty and respected principal sir. And ఈ టెస్ట్ ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు రికార్డెడ్ గా ఉండడం కోసం ఈ టెస్ట్ రన్ చేసామమ్మా. అంతేగాని మీకు ఏదో మిమ్మల్ని ఇన్కన్వీనియన్స్ ఇచ్చేయాలని కాదు. ఇది యాక్చువల్ గా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఈ టైంలో ఈ టెస్ట్ ఇలా కండక్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలోనే మేము ఇది రన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ కూడా మాకు వచ్చినటువంటి ఇన్పుట్ ని బట్టి ఇన్ కేస్ ఏదైనా టెస్ట్ ఇలాంటిది అవసరమైతే కూడా రన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ టు ప్రిన్సిపల్ సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. మీటింగ్ అయితే ఎండ్ చేస్తున్నానమ్మా. అందరు స్టూడెంట్స్ కూడా స్టే హోమ్, స్టే సేఫ్. మీరు టెస్ట్ ఇంకో 10 minutes ఆన్ లోనే ఉంటుంది. యూ కెన్ గివ్ యువర్ టెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.